హాయ్ వ్యూస్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం జియో ప్రైమ్ సబ్స్క్రైబ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి జియో మనీ అని టైప్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో జియో మనీ అని టైప్ చేస్తే మీరు చూడొచ్చు జియో మనీ వాలెట్. దాన్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూస్తే మీరు ఓపెన్ అనే బటన్ కనిపిస్తుంది మీకు. దాన్ని క్లిక్ చేయండి. మీరు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే ఎలా ఉంటుందంటే చూడండి, ప్రాసెసింగ్ అవుతుంది. దాని తర్వాత మీకు ఎంటర్ ది యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ జియో నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ ఆర్ సైన్ అప్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నెంబర్ ఇచ్చి లాగిన్ ఆర్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని ఈ డీటెయిల్స్ నింపమని చెప్తుంది. అవేంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ రెండు కరెక్ట్గా నింపండి. ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ ది పాస్వర్డ్ చేయండి. తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తుంది. అది 24 సెకండ్స్లో మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడే మీ మొబైల్ అనేది రిజిస్టర్ అవుతుంది. అంటే మీరు జియో మనీలో రిజిస్టర్ అవుతారు. అక్కడ చూడండి 6 డిజిట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు మీ రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది, ప్లీజ్ వెయిట్. దాని తర్వాత ఎంపిన్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. 4 నెంబర్స్, ఏ నెంబర్ అయినా కావచ్చు. దాన్ని సెట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ వస్తుంది. దాన్ని మళ్ళీ సేమ్ ఎంపిన్ టైప్ చేసి వెయిట్ చేయండి. ప్రాసెసింగ్ అంటుంది కదా, దాని తర్వాత మీ మొబైల్ అనేది రిజిస్టర్ అయినట్టు ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది మీ స్క్రీన్ మీద. చూడండి, ఇప్పుడు గెట్ 50 రూపీస్ జియో క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే జియో క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా, జియో రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. జియో రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ టైప్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ ప్లాన్స్ అనేది చూపిస్తుంది. అక్కడ చూస్తే ఫస్ట్ది 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా 99 రూపీస్తో, దాన్ని మీద క్లిక్ చేయండి. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది. అదర్ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. చూడండి, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని మీ డీటెయిల్స్ అడుగుతుంది. అది వచ్చేసి కార్డ్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద కార్డ్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రివ్యూ అండ్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు టైప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్న ఇండియన్ బ్యాంక్, అక్కడ టైప్ చేయండి ఓటీపీ టైప్ చేసి సబ్మిట్ కొడితే యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కదా. అది మళ్ళీ జియో మనీ యాప్లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఎర్రర్ మెసేజ్ వస్తే క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. అది కూడా చూపిస్తాం మీకు. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మీకు కనిపించేది కరెక్ట్ క్లియర్గా చూడండి. అక్కడ పైన లోడింగ్ అని కనిపిస్తుంది. దాని తర్వాత చూస్తే జియో మనీ బిల్ పే సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు జియో ప్రైమ్ సబ్స్క్రైబర్ అనమాట. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనమాట. అయితే 2 to 3 డేస్ తర్వాత మీకు 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఈ జియో మనీలో వస్తుంది అనమాట. దాన్ని మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ, చారిటీ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, టోల్ రీఛార్జ్ కానీ ఏదైనా మీరు చేసుకోవచ్చు. దాని కింద ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ చూడొచ్చు మీరు. ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ కూడా షాప్ చేయొచ్చు. దాని తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్లోకి. అది కూడా చూడండి, ఇక్కడ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా. ఇలా మీరు జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.